లాస్ట్ వరకు కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, మీకు హిందీ బాగా అర్థమవుతాయి. హలో మావా, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే ఒక సినిమా చూసి వచ్చా. సినిమా పేరు వచ్చేసి రైట్ టు. ఇది మనకి హిందీలో రిలీజ్ అయింది, నేను కూడా హిందీలోనే చూశాను. యాక్చువల్గా దీని ప్రీవియస్ పార్ట్ మనకి తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే కళాఖండం తీశారన్నమాట. సో దాన్ని ఒరిజినల్ ఫిల్మ్ అయిన సెకండ్ పార్ట్ మూవీ ఇది. సో మూవీకి ఎందుకు వెళ్ళా అంటే ఈ మూవీ యొక్క ప్లాట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతాయి అన్నమాట. సో అందుకే అది సింపుల్గా ఉన్నా కూడా అది చూపించే విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి. సో దట్స్ ద మెయిన్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగుంది. సో అందుకే సో ఈ మూవీకి ఎందుకు వెళ్ళా, ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్లో అజయ్ దేవగన్ అమయ్ పట్నాయక్ గారు 4200 crores వర్త్ బ్లాక్ మనీని పట్టుకొని చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత తన కెరియర్లోని 75th రైడ్కి మనకి ఇక్కడ భోజ్ అనే ఏరియాకి భోజ్ అనే డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్ళి అక్కడ మినిస్టర్ అయిన దాదాబాయ్ దగ్గరికి రైడ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ తర్వాత తను ఎలా సక్సెస్ అయ్యాడు అండ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే అజయ్ దేవగన్ గారు అండ్ వాణి గారు అండ్ మన రితేష్ దేశ్ముఖ్ గారు, ఈ ముగ్గురు మనకి మెయిన్ రోల్స్ అని చెప్పొచ్చు. అండ్ ముగ్గురు చాలా బాగా చేశారు. అండ్ మనకి మూవీ అనేది చాలా ఎంగేజింగ్గా అండ్ లాస్ట్ వరకు కూడా ఎవ్రీ క్యారెక్టర్ మీకు ఎక్కడ కూడా వీళ్ళ వల్ల ఏమవుతుందని కూడా మనం చెప్పలేము. దే ఆర్ కంప్లీట్లీ విత్ ట్విస్టెడ్ అండ్ టర్న్స్ అన్నమాట. లాస్ట్ వరకు కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, మీకు హిందీ బాగా అర్థమవుతాయి. అర్థం కాకపోతే మాత్రం సబ్ టైటిల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ తిప్పలు పడకండి, ఓకేనా. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా మంది ఉన్నారు, మన యోయో హనీ సింగ్ గారు, మళ్ళీ తర్వాత అమిత్ త్రివేది గారు అండ్ చాలా మంది లిరిసిస్ట్ కూడా ఉన్నారు దీనికి. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ వెల్ అని చెప్తా. ఒక మన తమన్నా ఐటమ్ సాంగ్ తప్ప ఏం చేస్తాం, ఐటమ్ సాంగ్లు ఎక్కువైపోయినాయి హిందీ సినిమాలలో. సో ఓవరాల్గా అయితే నాకు ఇట్స్ డీసెంట్ ఫిల్మ్ అనిపించింది. లైక్ మన ఫస్ట్ పార్ట్కి ఎక్కడా తగ్గకుండా అదే హ్యూమర్తో అదే ఫన్ జనరేట్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ లాగా చాలా బాగా రాసుకున్నారు అండ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు అనిపించింది. సో ఇది డైరెక్టర్ గురించి చెప్పలేదు కదా, ఈ ఫస్ట్ పార్ట్కి సిమిలర్గా సెకండ్ పార్ట్ చాలా బాగా ప్రిపేర్ చేసి రాసుకున్నారు అండ్ అలానే చాలా బాగా తీశారు రాజ్ కుమార్ గుప్తా గారు. అండ్ మనకి నాకైతే మూవీ బాగా నచ్చింది బ్రో. సో మీరు చూడండి, మీకు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. ఇది థియేటర్స్లో చూసే మూవీ అని అయితే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే అంతే బాగుంది మూవీ, చూడొచ్చు థియేటర్లో. సో అంతే, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మా.